గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ అందరూ మీ కుటుంబ సభ్యులతో ఈ పండుగని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాము. ఈ రోజు నేను డైలీ వ్లాగ్ని షేర్ చేస్తున్నాను. అంటే ఈ పండగ రోజు మేము టైంని ఎలా స్పెండ్ చేసాము ఏంటి అన్నది మీతో షేర్ చేస్తాను. ఈ రోజు అయితే పెద్దగా స్పెషల్స్ ఏం లేవండి, ఎందుకంటే తనోజ్కి కొంచెం బాగోలేదు ఒంట్లో. అలానే నాకు కూడా కొంచెం హెల్త్ బాగుండట్లేదు. అందుకని నేను ఈరోజైతే నార్మల్గా మనకి డే ఎలా అయితే ఉంటుందో అలానే టైంని స్పెండ్ చేసామంటే స్పెషల్స్ ఏం చేయలేదు. ఇక మనకి పండగ ఏముంది, ఎప్పుడు పిల్లలు తినాలనిపిస్తే అప్పుడు చేస్తూనే ఉంటాం కాబట్టి స్పెషల్ ఏం అనిపించలేదు మాకు. కాకపోతే ఈ రోజు కొంచెం పని అనేది తొందరగా అయిపోయింది అంతే. సరే మరి అయితే మరి మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారా? చేస్తూ ఉంటే మరి లాస్ట్ వరకు వీడియోస్ చూస్తున్నారా? చూసినట్టయితే మరి నాకు వాచింగ్ టైం ఏం పెరగట్లేదు. ఇన్ కేస్ మీరు కనుక చూడకపోతే మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసినా కూడా మీది స్పామ్ కింద తీసేస్తుంది అనమాట. అందుకని నేను ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు, తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను అడిగే క్వశ్చన్కి సమాధానం చేయండి. అలానే వీడియోని షేర్ చేయండి. లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే రుక్సానా గారు మీకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు చాలా మందిని ఇన్వైట్ చేశారు, అలానే వీడియోస్ని తప్పకుండా షేర్ చేస్తూ ఉన్నారు. మరి వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాము. మరి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలంటే రూల్స్ని అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. మరి వ్లాగ్ని స్టార్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇదైతే పండగ రోజు, ముందు రోజు భోగి రోజు నేను కలర్ చాక్ పీసులతో అయితే ముగ్గేయలేదండి, ఎందుకంటే అది క్లీనింగ్ అంతా కూడా కష్టంగా అనిపిస్తుంది. ముందు రోజు అంతా కూడా మనం కలర్స్ బాగా నింపితే ఆ ఫ్లోర్ అంతా కూడా తెల్ల తెల్లగా ముగ్గు సరిగ్గా కనిపించదు నెక్స్ట్ డేకి. అందుకని నేను సింపుల్గా వేసేసాను. ఇప్పుడు వచ్చేసి కలర్ చాక్ పీసులతో వేద్దాం అనుకుంటున్నాను. ఫైనల్గా ముగ్గు అయితే ఈ విధంగా ఉందండి. నేను ఈ ప్లేస్ చాలా కొంచెం చూసారు కదా ఎంత ఉందో, అందుకని నేను ఇందులో పెద్ద ముగ్గులు అయితే వేయడం కుదరదు. ఇక సింపుల్గా ఫ్లవర్ అయితే వేసాను. దాంట్లో మంచి కలర్స్ అవి నింపుతే చాలా బాగుంటుంది కదా, అందుకని సింపుల్గా ఫ్లవర్ అనేది వేసేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయింది. పిల్లలు కూడా లేచారు. హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అవుతుంది. మీ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ముందు ఎలా ఉన్నానో అలానే చెప్పేస్తున్నాను, ఏమనుకోవద్దు. ఏంటంటే ఉదయాన్నే మీకు విష్ చేయడం అంటే నాకు మంచిగా అనిపించింది. చేద్దాము మీ అందరికి కూడా. మీరందరూ ఏం చేస్తా ఉన్నారు? లేసారా? ఇంటి ముందు ముగ్గులు అవన్నీ వేసుకున్నారా? ఈ విషయాలన్నీ కనుక్కుందాం అనిపించింది. అందుకని నేనైతే మీ ముందుకు వచ్చేసాను. నా భోగి రోజు అయితే మొత్తం కొంచెం సెటప్ అంతా కూడా చేంజ్ ఓవర్ అయితే చేసుకున్నాను నేను. నాకు ఇదే పని కదా, ఇక బయటకి ఎటు వెళ్ళాలనిపించలేదు. ఇంట్లోనే ఉంటాం కదా, బోర్ కొడతా ఉందని చెప్పేసి అక్కడ కొన్ని చేంజ్ ఓవర్స్ అయితే చేశాను. నెక్స్ట్ ఇటు టీవీ కార్నర్ కింద కొన్ని చేంజ్ ఓవర్స్ చేశాను. ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా మార్చాను. అవి తర్వాత అంటే వీడియోలో మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇక ఉదయాన్నే అయితే బాగా అసలు వాతావరణం చల్లగా ఉంది, దోమలు బాగున్నాయి. ఇంటి ముందు అయితే ముగ్గేసేసి వచ్చేసి కూర్చున్నాను. కాసేపు రిలాక్స్ అయ్యి ఫ్రెష్ అవ్వాలిగా. మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుందండి. నేను మొహం అంటే బ్రష్ చేసుకున్నాను, పనులు అయిపోయినాయి. కొంచెం గోరువెచ్చటి నీళ్ళు తాగి కూర్చున్నాము. సరే అని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాను కదా, అలా వీడియో అయితే టీవీలో పెట్టాను అనమాట. తన్మయ్య కూడా చూస్తూ ఉంటుంది, కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తుంది కదా అని చెప్పేసి. ఇక మార్నింగ్ హడావుడిగా చేసే పని ఏముంటుంది అని చెప్పేసి మా బాబు చూసారా మమ్మల్ని వీడియో తీస్తూ ఉన్నాడు.
థీమ్ అయితే వేశాను. ఇక్కడ మీకు క్వశ్చన్ కూడా వేస్తున్నాను, కరెక్ట్గా వినండి. ఇక్కడ నేను టీ షర్ట్స్ పెట్టాను కదా బెడ్ మీద, ఎన్ని టీ షర్ట్స్ పెట్టాను అన్నది మాత్రం నాకు మెన్షన్ చేయండి. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయో, కలర్స్ అవసరం లేదు, ఓన్లీ టీ షర్ట్స్ మాత్రం. ఇదేనండి మీకు క్వశ్చన్. నెక్స్ట్ ఇక్కడ నేను తన్మయ్ కోసం టీ షర్ట్స్ అవన్నీ కొత్తవన్నమాట, అందుకని అలా పెట్టుంచాను. మొన్న మీషోలో ఒక ప్యాంట్ తీసుకున్నాం కదా, దాని మీదకి ఏది వేసుకుంటుందో అని చెప్పేసి ఫైనల్గా అయితే ఆ అంటే డెనిమ్ కోట్ వేసుకొని గ్రీన్ కలర్ అయితే వేసుకుంది. తనకి ఏంటంటే ఎక్కువ ఫెస్టివల్ టైమ్స్లో కానీ ఇలాంటివి, అంటే ఎక్కువ మనం పట్లంగాలు ఇలాంటివి వేస్తే కంఫర్ట్గా అనిపించదు, అందుకని ఎక్కువ నేను జీన్స్ బనియన్ క్లాత్వే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఇప్పుడైతే నేను రిలయన్స్కి బయలుదేరాను. అక్కడ చూద్దాం ఏమన్నా ఆఫర్స్ ఉంటాయేమోనని అనుకున్నాను. అలానే కొన్ని వెజిటబుల్స్ ఫ్రూట్స్ కూడా తెచ్చుకోవాలి. మా తమ్ముడు కొంచెం ఖాళీగా ఉన్నాను కదా, నేను తీసుకెళ్తానని చెప్పాడు, అందుకని బయలుదేరాను. చూసారా రోడ్లన్నీ కూడా ఎంత ఖాళీగా ఉన్నాయో. మామూలు టైంలో అయితే ఫుల్ రష్గా ఉంటుంది. నేను ఇప్పుడు రిలయన్స్లో ఉన్నాను. ఇక్కడ ఏంటంటే పెద్దగా ఆఫర్స్ అలాంటివి ఏమీ లేదండి, అన్నీ నార్మల్గానే ఉన్నాయి. కాకపోతే మనకి ఫెస్టివల్కి సంబంధించిన ఉంటాయి కదా, బెల్లము రవ్వలు అలాంటివి కొన్ని మాత్రం బై వన్ గెట్ వన్ అలా ఉన్నాయి. ఫ్రూట్స్, తర్వాత ఫ్లవర్స్ అలాంటివి కూడా ఉన్నాయన్నమాట ఈసారి రిలయన్స్లో. ఇక్కడ చూసారు కదా స్టాక్ అంతా కూడా. అంతకుముందు నేను మీతో షేర్ చేశాను కదా, ఈ ప్లాస్టిక్ డబ్బాలు ఇలాంటివే ఉన్నాయి. కాకపోతే కొన్ని ఫర్నిచర్ మీద, అంటే ఫ్రిడ్జెస్, టీవీలు ఇలాంటి వాటి మీద మాత్రం కొంచెం ఆఫర్ ఉన్నట్టుంది. నేనైతే చూడలేదు. ఇక్కడ వెజిటబుల్స్ అవి తీసుకున్నాను, అలానే ఫ్రూట్స్ అవి తీసుకున్నాను. ఇక్కడ స్పెషల్గా షేర్ చేయాల్సినంత, అంటే మంచి ఏదైనా డెకరేషన్ పీసెస్ కానీ అలాంటివి ఏం తీసుకోలేదు నేను. ఫైనల్గా అయితే బయటకు వచ్చేసాము. Sorry for being a mess. I gave my best, but was too late. ఇప్పుడైతే టైం వచ్చేసి 2:30 అయిందండి. ఇక నేను వంట ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మీతో చెప్పాను కదా, మార్నింగ్ నేను 2-in-1 బ్యాటర్ అయితే వేసానని చెప్పేసి. ఉదయం ఏంటంటే దోశలు వేసేసుకున్నాము. దాంట్లోకి ఏంటంటే చట్నీ లేకపోయినా బాగానే ఉంటుంది కదా, అందుకని మేము చట్నీ అయితే చేయలేదు. ఇప్పుడు ఏంటంటే తనోజ్కి కొంచెం ఒంట్లో బాగాలేదు కదా, తను ఇడ్లీ తింటానన్నాడు, అందుకని ఇక నేను ఇడ్లీ కోసం చట్నీ ప్రిపరేషన్లో ఉన్నాను. ఇక్కడ చూసారా అదే డ్రెస్ మీద ఉన్నాను, తాలింపు అయితే వేస్తున్నాను. అది డ్రెస్ మీద మళ్ళీ ఒక నూనె చుక్కలు అయితే పడ్డాయి కొద్దిగా, అందుకని మళ్ళీ యాప్రాన్ అయితే వేసుకున్నాను. అసలు ఇది గుర్తుండట్లేదు నాకు, డ్రెస్సులన్నీ ఖరాబ్ అయిపోతూ ఉన్నాయి. బయట నుంచి రాగానే ఏంటంటే పిల్లలు హడావుడి చేస్తూ ఉంటారండి, ఆకలేస్తూ ఉంది అది ఇది అని చెప్పేసి. ఇక నేను రాగానే ఇక వెంటనే కొంచెం ఫ్రెష్ అయిపోయి వెంటనే ఇక పని స్టార్టింగ్లోకి వెళ్ళిపోతాను అన్నట్టు, పనిలోకి వెళ్ళిపోతూ ఉంటాను. అంటే కొంచెం టైం సేవ్ అవుద్ది కదా, మనం అటు ఇటు మార్చేలోపు ఏదైనా కొన్ని చూసేలోపు అన్నట్టుగా. ఇక్కడ ఇడ్లీ పిండి చూసారా ఎంత పల్చగా పట్టానో, అంటే పల్చగా కలుపుకోవాలి మనం. ఇది 2-in-1 బ్యాటర్ కదా, మనం ఎంత పలుచగా వేసుకుంటే ఇడ్లీ అంత స్మూత్గా మెత్తగా వస్తాయి. మనం రవ్వకి కనుక వేసినట్టుగా కొంచెం గట్టిగా వేస్తే ఇడ్లీ అనేవి గట్టిగా ఉంటాయి అన్నమాట, బాగుండవు. ఈ విధంగా నేనైతే ఈరోజు ఇడ్లీ చేశాను. నెక్స్ట్ ఇక్కడ చట్నీ కూడా టమాటో పుదీనా చట్నీ, అంటే పల్లీలతో కాంబినేషన్గా చేశాను. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అనేది నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.